ఆరో వచనం చూడండి. ఆదికాండం 10వ అధ్యాయం 6వ వచనం. ఎందుకంటే ఈ చరిత్ర చూడబోతున్నాం మనం ఇప్పుడు. హాము కుమారులు, ఇది ఎప్పుడు అంటే జలప్రలయం తర్వాత నోవా యొక్క ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడన్లు, నోవావు భార్య, మొత్తం 8 మంది ఆ క్రొత్త ప్రపంచంలోనికి, ఆ కొత్త భూమిపైకి దిగొచ్చినాక. ఎందుకంటే పాత ప్రపంచం అంతా జలప్రలయంలో సమాధి అయిపోయింది, జల సమాధి అయిపోయింది. ఓన్లీ వీళ్ళు మాత్రమే, వీళ్ళ కుటుంబం మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఈ ముగ్గురు కుమారుల నుండి వస్తున్న సంతానం గురించి మనకి ఇక్కడ రాయబడి ఉన్నది. అందులో హాము కుమారుల గురించి మనం ఈరోజు చదవబోతున్నాం. ఓకేనా? హాము కుమారులు కూషు, గమనించారా మాట? కూషు, మెస్రయేము, పూతు, కానాను అనువారు. కూషు కుమారులు సెబా, హవీలా, సప్త, రాయమ, సప్తక అనువారు. రాయమ కుమారులు షేబా, దాదాను అనువారు. కూషు ఇది సపరేట్గా రాశాడు. కూషు కుమారులు అని చెప్పినప్పుడు ఈయన రావాలిగా, అందులో సపరేట్గా రాశాడు. హోలీ గోస్ట్ వాస్ రైటింగ్ వెరీ సపరేట్లీ. ఎందుకు ప్రత్యేకంగా రాస్తా ఉన్నాడు? ఏదో మర్మం అక్కడ ఉంది కాబట్టి. దేర్ ఇస్ అ మిస్టరీ, అందుకే సపరేట్గా రాస్తా ఉన్నాడు. కూషు నిమ్రోదును కనే 8వ వచనం. అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడని నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశములోని బాబేలు, ఎరకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశంలో నుండి అష్షూరుకు బయలుదేరి, అష్షూరు మర్చిపోకండి ఈ మాట, ఇది కూడా నేను మీకు చూపిస్తాను. ప్రవక్త ఏం చెప్పాడో దీని మీద. ఒకటి షీనారు దేశము, షీనారు మైదానంలో వాళ్ళందరూ ఏకమై కూడినారు. ఆ షీనారు దేశమే, అదే దాంట్లో మనం బాబేలు చూస్తాను మనం. ఇక్కడ అష్షూరు, వింటున్నారా? ఆ దేశంలో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినేవెను, రహోబోతీరును, కాలావును, నినేవెకును కాలావుకును మధ్యనున్న రెసెరును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణం. గమనించారా మీరు? పట్టణాలు కట్టించేది మనం ఎక్కడో చదివినాం జలప్రలయానికి ముందు. నోదు దేశాన్ని, దాన్ని స్థాపించింది ఎవరు? దాన్ని కట్టింది ఎవరు? కయ్యోను. కానీ అదే బాగా గమనించండి, అదే షేతు యొక్క సంతానం వారు గుడారాలలో బ్రతికారు. అబ్రహాము కూడా గుడారాలలో బ్రతికాడు. వాగ్దాత దేశములో, అంటే తనకు ఏదైతే వాగ్దానం చేయబడిందో ఆ వాగ్దాత దేశములో తాను తాత్కాలిక గుడారాలు వేసుకొని బతికాడు ఆయన. కానీ అదే కయ్యోనైతే పట్టణాలు కట్టాడు. ఇప్పుడు మళ్ళీ జలప్రలయం తర్వాత పట్టణాలు కడుతున్నది ఎవరు? మళ్ళీ జలప్రలయం తర్వాత పట్టణాలు కడుతున్నది హాము సంతానం వారు. అందులో హాము సంతానంలో నుండి వచ్చిన కూషు, హాము కుమారుడు కూషు, కూషు కుమారుడు నిమ్రోదు చేస్తున్నాడు. పైగా ఇతను యుద్ధవీరుడు. ఇతను యెహోవా ఎదుట పరాక్రమశాలి అయిన వేటగాడనే పేరుతో పిలువబడుతున్నాడు. లెట్స్ ప్రే, ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయిన దేవ, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు చదవబడిన నీ వాక్యంలో నుండి నువ్వు మరొక్కసారి మాతో మాట్లాడు ప్రభువా. ఈ చరిత్ర మాకెందుకు తెలియాలి అంటే, మేము నిజంగా మహాబబులోన్లో ఇప్పుడు ఉన్నాం ప్రభువా. ఆ మొదటి బబులోనే ఇప్పుడు మహాబబులోనుగా ఉన్నది. అది ఏ విధముగా ఇప్పుడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది, ఏ విధముగా ప్రపంచమునంతటికి ఒకే ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ఒకే మతమును తీసుకొస్తున్నారు. ఒకే మతము, ఒకే ప్రభుత్వము, ఒకే ఆర్థిక వ్యవస్థ. ఎస్ లార్డ్, ఒకే ఆర్థిక వ్యవస్థ. అవన్నీ వాళ్ళు ఇప్పుడు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అవన్నీ మేము గ్రహించవలసి ఉన్నది ప్రభువా, వాటిని పట్టుకోవలసి ఉన్నది. నీ పరిశుద్ధాత్మనే ప్రవక్త వర్తమానంలో నుండి మాకు స్పష్టముగా అర్థమవునట్లు బయలుపరచును గాక. నీ కృపను తప్పకుండా దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోనండి.
ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక పాయింట్ చెప్తాను నేను. ఫస్ట్ జాగ్రత్త వినండి. బైబిల్ యొక్క ప్రారంభంలో మనకు బబులోను కనబడుతున్నది. దాని వ్యవస్థాపకుడు కూషు, దాన్ని అభివృద్ధి పరిచింది మాత్రం నిమ్రోదు. నిమ్రోదుకి పేరు ఏంటిదంటే పరాక్రమశాలి అయిన వేటగాడు. ఎందుకంటే యుద్ధాలు ఎలా చేయాలో తెలియని మిగతా సంతానం వారు, షేతు సంతానం వారికి, యాపెదు సంతానం వారికి యుద్ధాలు ఎలా చేయాలో తెలియని వారిపైకి యుద్ధాలకు వెళ్ళి వారిని యుద్ధంలో జయించి వాళ్ళందరినీ తన యొక్క అధికారం కిందికి తీసుకొచ్చుకున్నాడు. వారిని పరిపాలించడం మొదలుపెట్టాడు. 3 విషయాలు చెప్పాడు ప్రవక్త. ఒకటి, తన రాజ్యాన్ని విస్తరింపజేయాలనుకున్నాడు. ప్రపంచంలో తన రాజ్యాన్ని, అందులో అతను విజయం సాధించాడు. రెండవది, తన మతమును వ్యాప్తి చేయాలనుకున్నాడు నిమ్రోదు, అది కూడా విజయం సాధించాడు. మూడవది తను పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనుకున్నాడు, అది కూడా వాడు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు, అందులో కూడా విజయం సాధించాడు. మొదటి బబులోను ఎలా చేసిందో బైబిల్ మధ్యలో రెండో బబులోను కూడా మీరు గమనించండి. బైబిల్ మధ్యలో రెండో బబులోను ఉందా? ఇర్మియా మరియు దానియేలు కాలంలో వారు కూడా ఒకే దేశము, ఒకే ప్రభుత్వము. వింటున్నారా? అది కూడా వాళ్ళ కల్దీయుల దేశము. కల్దీయులు అంటే బబులోనీలు. బబులోనులకు మరొక పేరు ఏంటంటే కల్దీయులు. వింటున్నారా? ఆ కల్దీయుల దేశాన్ని ప్రపంచమంతా పరిపాలించాలనుకున్నాడు నెబుకద్నెజర్ రాజు. అలాగునే చేశాడు. కరెక్టేనా కాదా? తర్వాత తన మతాన్ని స్థాపించాడు. అందుకే ఆజ్ఞేమిచ్చాడు, ఒక బ్రహ్మాండమైన విగ్రహాన్ని తయారు చేసి అదిగో పిల్లన గ్రోవులు మరియు సంగీత వాయిద్యాలు ఊదబడుతూ ఉన్నప్పుడు, పిల్లన గ్రోవులు ఊదబడుతున్నప్పుడు, సంగీత వాయిద్యాలు వాయించబడుతున్నప్పుడు ప్రతి వారు దాని ఎదుట సాష్టాంగ నమస్కారం చేయాలని, దానికి మోకరించాలని చెప్పాడు. అక్కడ ఒకే మతాన్ని తీసుకొచ్చాడు. కరెక్టేనా? తర్వాత పేరు ప్రఖ్యాతలు, తాను పేరు ప్రఖ్యాతలు కూడా తీసుకొచ్చుకున్నాడు. ప్రపంచమంతా నిమ్రోదు పేరు ఎలాగైతే అప్పుడు ప్రపంచమంతా మారుమ్రోగినదో, నెబుకద్నెజర్ పేరు కూడా ఆ విధంగానే మారుమ్రోగినది అక్కడ. అది రెండో బబులోను. మూడో బబులోను దగ్గరకు వచ్చినప్పుడు అది బైబిల్లో చివరిలో ఉన్నది. మనకు 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో కనబడతా ఉన్నది. ప్రకటన 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో సేమ్ ఇప్పుడు ఈ 3 టార్గెట్స్తో వాళ్ళు కూడా ముందుకెళ్తా ఉన్నారు. మొదటిగా తమ రాజ్యాన్ని స్థాపించుట. అందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు? రాజకీయపు శక్తిని, మతపు శక్తిని ఏకం చేస్తున్నారు వాళ్ళు. కరెక్టేనా కాదా? తెల్లని గుర్రము మతపు శక్తి, ఎర్రని గుర్రము రాజకీయపు శక్తి. కరెక్టేనా? వాటిని ఏకం చేస్తున్నాడు. ఆమెనంటారా? ఆ తర్వాత నల్లని గుర్రము ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వరల్డ్ ఎకానమీ. వింటున్నారా? ఆ వరల్డ్ ఎకానమీని కూడా ఇప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలోకి తీసుకొచ్చుకుంటున్నారు. ఆల్రెడీ బ్రదబాయనం ఏమన్నాడంటే ఈ 2 వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఏది? రాజకీయ శక్తి మరియు మతపు శక్తి ఇప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. మతాలన్నిటిని వాడు ఏకం చేశాడు. తన బబులోను మతాన్ని తీసుకురావాలని తీసుకొస్తున్నాడు. అందుకు వాడు రాజ్యాన్ని స్థాపించడానికి రాజకీయ శక్తులను కూడా ఏకం చేసేసాడు. వింటున్నారా? రాజకీయ శక్తిని అంతటినీ ఏకం చేసేసాడు, మతముతో ఏకం చేసేసాడు. ఆమేన్. ఇప్పుడు మూడవది, ఆర్థిక వ్యవస్థను తన చేతిలోకి తీసుకొచ్చుకొని, పూర్తిగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తన చేతిలోకి తీసుకొచ్చేసుకొని ఏం చేయబోతున్నాడు? తన రాజ్యాన్ని ఈ భూమిపైన బబులోను, మహాబబులోను రాజ్యాన్ని, మర్మమయ్యున్న బబులోను రాజ్యాన్ని ఈ భూమిపైన స్థాపించబోతున్నాడు. ఇప్పుడు దానికోసమే వాడు ఈ ముట్టడి అంతా వేస్తూ ఉన్నాడు. దానికోసమే ముట్టడి అంతా వేస్తూ ఉన్నాడు ఇప్పుడు ప్రపంచం చుట్టూ. మనకి ఎలా కనబడుతుందంటే అది ఇజ్రాయెల్కి, తర్వాత దాన్ని ఏమంటారు, ఇస్లామిక్ దేశాలకు మధ్యలో యుద్ధం అన్నట్టు కనబడుతుంది. కానీ దాని వెనకాల ఉన్న హస్తం ఎవరిదంటే మహాబబులో ఉంది. ఎస్, మర్మమైన బబులో ఉంది. మనకి ఎలా కనబడుతున్నదంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలా కనబడుతుంది. కానీ వాస్తవంగా దాని వెనకాల ఉన్న హస్తం ఎవరిదంటే మహాబబులోనిది, మర్మమయున్న బబులోనిది. ఎందుకంటే ప్రకటన 13లో 2 క్రూర మృగాలు ఉన్నాయి. చెప్పానుగా నేను మీకు. మొదటి క్రూర మృగం అదే ఆ మహాబబులోను, అదే ఆ పోపు రోమై ఉన్నది.
రెండో క్రూర మృగము, మొదటి క్రూర మృగం సముద్రంలో నుండి వచ్చింది, నీళ్ళల్లో నుండి వచ్చింది. పడుకోకండి. సముద్రంలో నుండి, నీళ్ళల్లో నుండి వచ్చింది మొదటి క్రూర మృగము. అదే పోపు రోమై ఉన్నది. అది కరెక్టేనా? 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఎర్రటి ఘట సర్పము. హల్లెలూయా. మరి ఆ మృగము, ఆ మృగమే, ఆ క్రూర మృగమే దానియేలు 4వ క్రూర మృగముగా చూశాడు. అక్కడ దానియేలు గ్రంథములో అది 4వ క్రూర మృగం. మొదటి 3 క్రూర మృగాలు అందులో ఏకమైపోయినాయి. ఆమెనంటారా? ఆ 4వ క్రూర మృగము పరిపాలన కాలాన్ని దానియేలు చూశాడు అక్కడ. ఇప్పుడు ఆ మొదటి క్రూర మృగమునకు తర్వాత వచ్చింది 2వ క్రూర మృగం. అది భూమిలో నుండి వస్తున్నది. అది మాట్లాడుతున్నది గొర్రెపిల్ల వలె మాట్లాడుతుంది, కానీ అది గొర్రెపిల్ల కాదు. దానికి గొర్రెపిల్ల వంటి 2 కొమ్ములు ఉన్నాయి, కానీ అది గొర్రెపిల్ల కాదు. అది గొర్రెపిల్ల వంటి 2 కొమ్ములు ఉన్నాయి దానికి. ఒకటి మతము, ఇంకొకటి రాజకీయం. మరి అదేంటిది అన్నాడు ప్రాఫెట్? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశం అన్నాడు ఆయన. ఆమెనంటారా? ఆ మొదటి క్రూర మృగమునకు ఏం చేస్తున్నదట? 2వ క్రూర మృగము ఒక ప్రతిమను తయారు చేస్తూ ఉన్నది. జనులందరూ ఆ ప్రతిమకు మొక్కవరణని అందరినీ బలవంతం చేస్తూ ఉన్నది. ఆ మొదటి క్రూరమునకు ప్రతిమ తయారు చేసి, మరి దాన్నే ప్రవక్త ఏమన్నాడు? అదే ప్రపంచ సంఘముల సమాఖ్య అన్నాడు. ఆమెనంటారా? ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ ఏకమవుట. అందుకేనా మెథడిస్టు సంఘస్థులు, మెథడిస్టు అధిపతులు వెళ్ళి, నాయకులు వెళ్ళి పోపుతో సమావేశం చేశారు. మరి పోపు ఏమన్నాడో తెలుసా? అదిగో దాని ఏమంటారు, క్రీస్తు శకం 320 సంవత్సరంలో జరిగిన నైసా సభకు ఈ వచ్చే సంవత్సరానికి 2025కి, అంటే 24లో జరిగింది, మొన్న డిసెంబర్లో 25కి కరెక్ట్గా ఎన్ని సంవత్సరాలు అవుతుందని చెప్పాడు ఆయన. వినపడతలేదు నాకు. ఇది 2025, అవునా? అది 325, 1700 సంవత్సరాలు. కరెక్టేనా? 1700 ఇయర్స్. 1700 ఇయర్స్ పురస్కరించుకొని ప్రత్యేకమైన ఏది? క్రీస్తు శకం 320 సంవత్సరం. ప్రాఫిట్ అందుకే ఎప్పుడు చూసినా నైసియా సభ అంటాడు ఆయన. ఎందుకు? నైసియా సభలోనే మొట్టమొదటిసారిగా సంఘము, రోమన్ క్యాథలిక్ ఒక సంఘ శాఖగా మారింది, ఒక సంస్థాగత సంఘంగా మారి అక్కడే ఈ సిద్ధాంతాలన్నీ ప్రవేశపెట్టబడ్డాయి. త్రిత్వము సిద్ధాంతం, త్రియేక సిద్ధాంతం, బహుదేవత ఆరాధన, మరియు ఆల్రెడీ అన్ని రోముగా ఉన్న రోమిలకు ఉన్న పండుగలన్నిటినీ, అదిగో క్రిస్మస్ అక్క నుండే వచ్చింది. అదిగో ఆ తమ్మోజు యొక్క పుట్టినరోజుని, సూర్యదేవుని పుట్టినరోజుని నీతి సూర్యదేవుని పుట్టినరోజుగా మార్చేశారు. ఆ విగ్రహాలకు సెమిరామిస్, తల్లి కుమారుల యొక్క విగ్రహాలకు సెమిరామిస్ మరియు తమ్మోజు, తల్లి మరియు భర్త అని పేరున్న దానికి వాళ్ళు ఏం చేశారు? కేవలం ఇప్పుడు సెమిరామిస్ పేరుని తీసేసి ఏం పేరు పెట్టారు? మరియా అని పేరు పెట్టారు. అక్కడ తమ్మోస్ పేరు తీసేసి బాలయేసు అని పేరు పెట్టారు. అందుకే వాళ్ళకు సూర్యవలయాలు కూడా ఉంటాయి. వాళ్ళ తల చుట్టూ ఏముంటుంది అన్నాడు ప్రవక్త? సూర్యవలయాలు ఉంటాయి అన్నాడు ఆయన. సో ఇప్పుడు పోపు ఏమంటున్నాడో తెలుసా? అదిగో మనం దాన్ని సెలబ్రేషన్స్ చేసుకోవాలి. నైసియా సభకు చూపిస్తున్నాడు ప్రొఫెట్. ఓ మాట అంటాడు, కప్ప ఎప్పుడు ముందు చూడలేదు, కప్ప ఎప్పుడు వెనకకే చూస్తుంది. కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బైబిల్లో మనకు కనబడతా ఉన్నాయి, ప్రకటన గ్రంథములో. అది ఎప్పుడు వెనకకు చూసే జీవది. అందుకే ఇప్పుడు పోపు కూడా ఎక్కడికి చూస్తూ ఉన్నాడు? ఇప్పుడు వెనకకే చూస్తూ ఉన్నాడు. గమనిస్తున్నారా? ఆ 3 కప్పలు అంటే ఆ 3 అపవిత్ర ఆత్మలలో ఒక ఆత్మ ఏంటిది? పోపేనా? అయ్యో, అబద్ధ ప్రవక్త పోపు కాదా? అది అందులో అబద్ధ ప్రవక్త లేడా? 3 ఆత్మలలో ఒక ఆత్మ. క్రూరముఖము లేదా? ఘటసర్పము లేదా? క్రూరముఖము, ఘటసర్పము మరియు అబద్ధ ప్రవక్త, అదే కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు. మరి కప్ప ఎప్పుడు వెనకకు చూస్తుంది,
చూసారా? ఇప్పుడు అందుకే పోప్ ఏమంటున్నాడంటే మెథడిస్టు సంఘస్థులతో, మెథడిస్టులో వెళ్ళిన వాళ్ళు నాయకులు వెళ్ళి కలిసినప్పుడు మేము తిరిగి మీతో కలుస్తున్నామని వాళ్ళు వెళ్ళి చెప్తున్నప్పుడు ఆ ప్రతిమలో చేరి ఆ శరీరము ప్రొటెస్టెంట్ సంఘాలు, దాన్ని నడిపిస్తున్న శిరస్సు పోపు రోమై ఉన్నది. ప్రకటన 13లో ఉన్న దాన్ని ఒక ప్రతిమ, ఆ ప్రతిమలో శరీరము అదిగో ప్రొటెస్టెంట్ సంఘాలను ఏకమవ్వడము. మరి దానిపైన శిరస్సు, అది దాన్ని నడిపించేది ఎవరంటే, దాని శిరస్సు ఎవరంటే పోపు రోమై ఉన్నాడు. అందుకే వీళ్ళందరూ మరలా తిరిగి వేషలన్నీ తిరిగి తన తల్లి వేషల్లోనికి కలిసిపోతాయి. ఇవి వేషలన్నీ మరలా తిరిగి మహావేషలోనికి, తల్లి అయిన వేషలోనికి మరలా తిరిగి చేరిపోతానాయి. ఇది ఆ కాలమే అన్నాడు ప్రవక్త. మొన్న జరిగిన సమావేశం కూడా అందుకే అంటున్నాడు, అదిగో 1700 సంవత్సరాలు అయింది. ఎందుకు పోపు దాన్ని గుర్తు చేస్తున్నాడు? ఎందుకంటే పోపుకు బాగా తెలుసు, మొట్టమొదటిగా సంఘము సంస్థాగత సంఘంగా మారింది, డినామినేషన్గా మారింది. ఎక్కడ అంటే అదిగో క్రీస్తు శకం 320 సంవత్సరమున నైసియా సభ దగ్గర. అక్కడే అన్యత్వము, అక్కడే విగ్రహార్థన, అక్కడే బబులోను క్రైస్తత్వంలోనికి ప్రవేశించింది. వాళ్ళు తీసుకొచ్చారు దాన్ని అక్కడ. ఆ అన్య పండుగలన్నీ క్రైస్తవ పండుగలోనికి తీసుకొచ్చారు. ఆ అన్య సిద్ధాంతాలన్నీ క్రైస్తవ సిద్ధాంతంలో తీసుకొచ్చారు. తల్లి మరియు శిష్యువు యొక్క ఆరాధనను వాళ్ళు తీసుకొచ్చారు అక్కడ. పోబంటున్నాడు, ఈసారి ఘనంగా చేయాలా మనం. కప్ప వెనకకు చూసేది, పక్షిరాజు దూరమును చూసేది. పక్షిరాజు ఎప్పుడు భవిష్యత్తును చూసేది, దూరంగా ఉన్న వాటిని చూసేది. కానీ కప్ప వెనకకు చూసే జీవి. అది 3 కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు. అందులో ఒకటి పోపు, అబద్ధ ప్రవక్త. పాయింట్ అర్థమవుతుందా? అందుకే వెనకకు చూస్తున్నాడు. క్రీస్తు 320 సంవత్సరమున నైసియా సభ వైపు చూస్తున్నాడు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. బ్రదర్ బ్రానమ్ అంటాడు, ఫస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచం యొక్క చరిత్రలోనే మొట్టమొదటి సంఘ శాఖ, మొట్టమొదటి సంస్థాగత సంఘం మారింది అది రోమన్ క్యాథలిక్. దాని తర్వాత మిగతా సంఘాలన్నీ మారడం ప్రారంభమైనాయి. మార్టిన్ లూథర్ వెళ్ళిపోయాక లూథరన్ సంఘం సంఘశాఖగా మారింది. అలానే జాన్ స్మిత్ వెళ్ళిపోయిన తర్వాత బ్యాప్టిస్టు సంఘము అది కూడా సంఘశాఖగా మారింది. జాన్ వెస్లీ వెళ్ళిపోయిన తర్వాత మెథడిస్ట్ సంఘము అది ఒక సంస్థాగత సంఘంగా మారింది, డినామినేషన్గా. వింటున్నారా? పెంతెకోస్తు కూడా సంఘశాఖగా మారిపోయింది. 1906లో స్థాపించబడిన పెంతెకోస్తు కూడా, అజోసే వీధిలో ప్రారంభమైన పెంతెకోస్తు కూడా సంఘశాఖగా మారిపోయింది. కానీ బ్రదర్ బ్రానమ్ అంటాడు, ఈ వర్తమానం మాత్రం ఎవ్వరూ దీనిని సంఘశాఖగా మార్చలేరు. ఎందుకు బ్రదర్? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏంటంటే సంఘశాఖగా మారే కాలము అయిపోయింది అన్నాడు ఆయన. 5వ సంఘకాలం, సార్దీసు సంఘకాలం, మార్టిన్ లూథర్ వర్తమానం. ఆయన ఓన్లీ సంఘ సంస్కర్త కాబట్టి అందుకే అది సంఘశాఖగా మారింది. 6వ సంఘకాలం, ఫిలదెల్ఫియా సంఘకాలం, జాన్ వెస్లీ తీసుకొచ్చిన వర్తమానం అది కూడా సంఘశాఖగా మారింది. అది ఎందుకు? ఆయన కూడా ఒక సంఘ సంస్కర్త కాబట్టి. పెంతెకోస్తు వర్తమానం ఏమాన్, వరముల పునరుద్ధరణ. ఏంటిది? వరముల పునరుద్ధరణ. అది కూడా ఒక సంఘ శాఖగా మారింది. అది కూడా ఎందుకంటే ఇవన్నీ సంఘ సంస్కృతలే తప్ప ప్రవక్త కాదు. వాక్యం ప్రవక్త దగ్గరకు వస్తుంది. ప్యూర్ వర్డ్గా మారే కాలం ప్రవక్త వచ్చినప్పుడు మొదలవుతుంది. అందుకే పెంతెకోస్తు కాలం ఒక ముగింపులో పక్షిరాజు ప్రవక్త రంగంపైకి వచ్చాడు. 1906 నుండి 1946 వరకు అది పెంతెకోస్తు యుగమై ఉన్నది. అది లవోదికీయ అయి ఉన్నది. అది ఇప్పుడు లవోదికీయ ఒక వర్తమానం, 7వ దూత యొక్క వర్తమానం, లవోదికీయ ఒక వర్తమానికుడు ఆయన విలియం మ్యారన్ బ్రెన్హామ్. కానీ ఆయన ఎందుకు వచ్చాడు? పెంతెకోస్తులో నుండి బడికి తీసుకురావడానికి, మహాబబులో నుండి బడికి తీసుకురావడానికి, సంస్థాగత సంఘాలలో నుండి బడికి తీసుకురావడానికి, ఐగుప్తులో నుండి బడికి తీసుకురావడానికి, యూదాయిజంలో నుండి ఎలా యేసు మనం బడికి తీసుకొచ్చాడో అలానే డినామినేషనిజం నుండి మనం బడికి తీసుకురావడానికి.
కరెక్టేనా కాదా? ఆయన బయటికి తీసుకురావడానికి. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. మోషే వచ్చింది ఐగుప్తులోనే, కానీ ఐగుప్తులోని బయటికి తీసుకురావడం ఆయన వర్తమానం. మీకు అర్థమైందండి అన్నది? ఎందుకంటే నేను ఒక డ్రాయింగ్ చూశాను. నేను ఒక బ్రదర్ డ్రాయింగ్ పెట్టాడు. ఏం డ్రాయింగ్ పెట్టాడో తెలుసా? పెంతెకోస్తు పొట్టు. అది పొట్టు కరెక్టే, పెంతెకోస్తులు పొట్టు అయి ఉన్నారు. పొట్టు తర్వాతనే విత్తనం ఏర్పడుతుంది. తెలుసా మీకు ఆ విషయం? ముందు గింజ ఏర్పడే ముందు పైన ఏం కనబడుతుంది? పొట్టు కనబడుతుంది. పొట్టు లోపల గింజ వస్తుంది. ఫస్ట్ పొట్టు రావాలి. అదే పెంతెకోస్తులు అయి ఉన్నారు లవోదికీయ సంఘకాలంలో 1906 నుండి 1946. తర్వాత వచ్చేది విత్తనం. ప్రవక్త పంపబడింది పొట్టు కోసం కాదు, విత్తనం కోసం. అతను గీసిన డయాగ్రామ్లో ఏం చూశానంటే విలియం బ్రెన్హామ్ని పెంతెకోస్తు వర్తమానికుడు అని పెట్టాడు. కాదు, విలియం బ్రెన్హామ్ ఈజ్ నాట్ ఎ పెంతెకోస్టల్ మినిస్టర్, పెంతెకోస్టల్ మెసెంజర్. పెంతెకోస్తు వర్తమానం ఆయనది కాదు. మీరు దాన్ని కావాలంటే ఆ డ్రాయింగ్ తప్పు, దాన్ని నేను చూపిస్తాను మధ్యాహ్నం. దట్స్ రాంగ్. బ్రదర్ బ్రానమ్ పొట్టుకు పంపబడిన వర్తమానికుడు కాదు. మీరు కావాలంటే ఆదికాండం 18కి వెళ్తే 2 దేవదూతలు, ఇంకొకరు యెహోవా. యెహోవా ఎవరైనా ఏకైక మనిషి కుమారుడు, మానవ శరీరంలో ఉన్నాడు. చదివినాం కదా మనందరం. మానవ శరీరంలో ఏకైక మనిషి కుమారుడు ఎలోహిం మానవ శరీరంలో ఉన్నాడు. ఎక్కడికి వచ్చాడు? అబ్రహాము దగ్గరికి. ఆయన ఎవరికి వర్తమానికుడు అన్నాడు? ఏకైక మనిషి కుమారుడు ఎవరికి వర్తమానికుడు అన్నాడు ఆయన? వినపడతలేదు నాకు. అబ్రహాంకి, శారాలకు. మరి మిగతా 2 దేవదూతలు ఎక్కడికి వెళ్ళారట? ఆదికాండం 19వ అధ్యాయంలో సొదొమకు వెళ్ళారు, లోతు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళిద్దరు ఎవరన్నాడు ప్రవక్త? ఒకరు బిల్లీ గ్రామ్, ఇంకొకరు ఓరల్ రాబర్ట్స్. అమనంటారా? బిల్లీ గ్రామ్ ఎవరు? నామకార్థ సంఘాలకు, బ్యాప్టిస్టు, మెథడిస్టు, హోలీనెస్, బిగ్నెస్, ఇట్లా ఏవైతే నామకార్థ సంఘాలు ఉన్నాయో ఆ నామకార్థ సంఘాలకన్నిటికీ వర్తమానికుడు ఆయన. మరి ఓరల్ రాబర్ట్స్ ఎవరన్నాడు ప్రాఫెట్? అది పెంతెకోస్తులకు వర్తమానికుడు అన్నాడు ఆయన. ఏమన్నాడు? వినబడతలేదు నాకు. పెంతెకోస్తులకు వర్తమానికుడు అన్నాడు ఆయన. ఓరల్ రాబర్ట్స్ పెంతెకోస్తులకు వర్తమానికుడు, విలియం బ్రెన్హామ్ కాదు. మరి విలియం బ్రెన్హామ్ ఎవరికి? విత్తనానికి, శరీర మార్పు పొందుకునే అబ్రాహాము, శారాలకు. శరీర మార్పు పొందుకునే అబ్రాహాము, శారాలకు వర్తమానికుడు ఆయన. ఆ ఎలోహిం వాడుకున్న రక్తమాంస శరీరం అది 7వ దూత శరీరం అయి ఉన్నది. అది విలియం బ్రెన్హామ్ శరీరం అయి ఉన్నది. ఎలోహిం వాడుకున్న ఆ ఏకైక మనిషి కుమారుడు వాడుకున్న రక్తమాంస శరీరం అది విలియం బ్రెన్హామ్ అయి ఉన్నాడు. ఒక గ్రూప్లో ఆ డయాగ్రామ్ను ఒక బ్రదర్ పంచుకున్నప్పుడు దీని గురించి నేను ఖచ్చితంగా చెప్పాలనుకున్నా. చెప్తాను, అందుకే దాన్ని చూపిస్తాను నేను మధ్యాహ్నం. నో సార్, బ్రదర్ బ్రానమ్ పెంతెకోస్తులకు వర్తమానికుడు కాదు. ఆయన లవోదికీయ వర్తమానంకి ఎందుకు వచ్చాడంటే, లవోదికీయ వర్తమానికుడుగా లవోదికీయ నుండి బడికి తీయడానికి. ఇప్పుడు మోషే ఐగుప్తులోకి ఎందుకు వచ్చాడంటే ఐగుప్తు నుండి బడికి తీయడానికి. యేసు క్రీస్తు యెరూషలేములోనికి ఎందుకు వచ్చాడంటే యూదాయిజము నుండి వాళ్ళని బడికి తీయడానికి. అర్థమైందని అన్నది? ఆయన పొట్టుకు వర్తమానికుడు కాదు, పెంతెకోస్తులకు ఆయన వర్తమానికుడు కాదు, ఆయన విత్తనానికే వర్తమానికుడు. అందుకే ఆయన ఏం మెసేజ్ బోధించాల్సి వచ్చింది? తొక్క విత్తనముతో వారసురాలు కానేరదు. తొక్క ఎవరన్నాడు అందులో? పెంతెకోస్తులు. విత్తనం ఎవరు? వధువు, బయటికి పిలువబడిన వధువు, ఏర్పరచబడి ఎన్నుకోబడి బయటికి పిలువబడిన వధువు, ఆ సంఘ శాఖల నుండి బయటికి పిలువబడిన వధువు, ఆ పెంతెకోస్తు నుండి బయటికి పిలువబడిన వధువు. అది విత్తనమై ఉన్నది. నేను చెప్పేది అర్థమవుతుందా?
అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. ద మినిస్ట్రీ ఆఫ్ విలియం బ్రెనహామ్, ద మినిస్ట్రీ ఆఫ్ విలియం బ్రెనహామ్ ఈజ్ నాట్ ఫర్ పెంతకోస్తల్స్. లవోదికీయలో ఉన్న పెంతకోస్తలకు కాదు అది. ఎందుకంటే లవోదికీయలో ఉన్న పెంతకోస్తలు కూడా సంఘశాఖగా మారారు. సంఘశాఖగా మారే కాలం అంతా అయిపోయాక, ఎందుకంటే ఇక వేరే లేదుగా సంఘశాఖగా మారేది. ఫస్ట్ మొలక, వధువృక్షంలో విత్తనము పెంతకోస్తు రోజున పడి 3వ సంకాలానికి 4వ సంకాలానికి వచ్చి అది కుళ్ళిపోయి చచ్చిపోయింది. అది తర్వాత మార్టిన్ లూథర్ వర్తమానం, నీతికరణ వర్తమానం మొలకగా బయటకు వచ్చింది. ఆ తర్వాత జాన్ వెస్లీ వర్తమానం 6వ సంకాల వర్తమానికుడు, శుద్ధీకరణ వర్తమానం కొమ్మలు ఆకులు. ఆ తర్వాత పెంతకోస్తుల వర్తమానం, అదే పొట్టు. పాయింట్ అర్థమవుతుందా? పొట్టు. ఈ 3 కూడా మరలా సంఘశాఖలు అయ్యే కాలాలు ఇవి. కానీ 3 కాలాల తర్వాత ఆ సంఘశాఖలుగా మారే కాలం అయిపోయాక, లవోదికీయ సంఘశాఖ కాలంగా మారిపోయిన కాలం అదే పెంతకోస్తు తరం అయి ఉన్నది. వాళ్ళు సంఘశాఖగా మారారు. అది అయిపోయిన తర్వాత విత్తనం కోసం 7వ దూత వచ్చాడు. ఎందుకంటే విత్తనం ఎక్కడో ఏర్పడదు, ఆ పొట్టు లోపలనే ఏర్పడుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆ విత్తనాన్ని పొట్టు నుండి వేరు చేయడానికి అదిగో 7వ దూత పంపబడ్డాడు అక్కడ. అందుకే ఆయన వర్తమానం మనల్ని ఈరోజు అన్నిటి నుండి బయటికి పిలుస్తూ ఉన్నది. వండర్ఫుల్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. జాగ్రత్త, ఇట్లాంటి టీచింగ్స్ విషయంలో, ఇట్లాంటి బోధల విషయంలో జాగ్రత్త. ఈ పిచ్చి బోధల విషయంలో జాగ్రత్త. బ్రదర్ బ్రెనహామ్ పెంతకోస్తులకు వర్తమానికుడు కాదు, పొట్టుకు వర్తమానికుడు కాదు. పెంతకోస్తు అంటే పొట్టు, ఫస్ట్ మొలక మార్టిన్ లూథర్, నెక్స్ట్ కొమ్మలు ఆకులు. టెజిల్ అంటే పెప్పోడి. చూపిస్తాను నేను మీకు. అదేంటిది? అది జాన్ వెస్లీ. తర్వాత ఏంటిది? పొట్టేంటిది? పెంతకోస్తు. అర్థమైందా? తర్వాత ఏంటిది? విత్తనానికైన వర్తమానికుడు ఆయన. ఇక సంఘశాఖలు కాలం అయిపోయింది. ఇక పొట్టు దాకానే సంఘశాఖల కాలం, పెంతకోస్తు కాలం వరకే సంఘశాఖల కాలం. కానీ దాని తర్వాత అవ్వడానికి లేదు. ఇక ఎందుకు లేదు? అది విత్తనం వస్తున్న కాలం. అది ఏ విత్తనం అయితే భూమిలో పడినదో, ఏ గోధుమ గింజ అయితే చనిపోయినదో, ఇప్పుడు అదే గోధుమ గింజ ఏర్పడతా ఉన్నది. ఇప్పుడు భూమిలో పడిన అదే గోధుమ గింజ ఒక్క గింజగా కాకుండా విస్తారమైన గింజలుగా, అనేకమైన గింజలుగా. ఒక్క దేవుని కుమారుడు భూమిలో పడితే ఇప్పుడు అనేక దేవుని కుమారులు వచ్చారు. సృష్టి యావత్తు ఎదురు చూస్తున్న దేవుని కుమారులు. ఆ ఒక్క దేవుని కుమారుడు భూమిలో పడి తన ప్రాణం ఇస్తే, తన జీవాన్ని ఇస్తే, ఇప్పుడు ఆ జీవము అనేక దేవుని కుమారులను తీసుకొచ్చింది, అనేక మంది యేసులను తీసుకొచ్చింది. గ్లోరీ. అందుకే ప్రాఫెట్ ఏమన్నాడంటే, విత్తనం కాలంలో అది సంఘశాఖగా మారదు, ఈ వర్తమానం సంఘశాఖగా మారదు, సంస్థాగత సంఘంగా మారదు. ఎందుకంటే రైతు ఏం చేస్తాడు? కోతకాలములో విత్తనాన్ని తన కొట్లలో చేర్చుకొని మిగతా గడ్డినంతా పొట్టునంతా అగ్నితో, సంఘశాఖలను ఎందులో పడతాయి? అగ్నిలో పడతాయి. అవి అగ్నిలో కాల్చబడబోతున్నాయి. అవి దేవుని యొక్క ఉగ్రత దినమున, అదిగో ఆ గొర్రెపిల్ల ఉగ్రత దినమున అవన్నీ కాల్చబడబోతున్నాయి అన్నాడు ప్రాఫెట్. కానీ విత్తనం ఎక్కడ ఉండబోతున్నది? కొట్లల్లో ఉండబోతున్నది. అదిగో పెళ్లి విందులో ఉండబోతా ఉన్నది, ఎత్తబడి పెళ్లి విందులో ఉండబోతా ఉన్నది. మరి బ్రదర్, పెంతకోస్తులకు వర్తమానికుడు ఎవరు అంటే ఓరల్ రాబర్ట్స్. నామకార్థ సంఘాలు 2 ఉంటాయి. ఒకటో నామకార్థ సంఘాలు, ఇంకొకటో 1906లో ప్రారంభమైన పెంతకోస్తు సంఘాలు. పెంతకోస్తు సంఘాలన్నిటికో ఓరల్ రాబర్ట్స్ వర్తమానికుడు. చెప్పలేదా ప్రవక్త? మరి నామకార్థ సంఘాలకన్నిటికో బిల్లీ గ్రామ్ వర్తమానికుడు.
మరి విలియం బ్రెన్హామ్ ఎవరు? ఎలోహిం మానవ శరీరములో అక్కడ అక్కడ అబ్రాహాము శారాల శరీరాల మార్పు చెందడానికి ఎలాగైతే ఎన్నుకోబడిన గుంపు దగ్గరకు వచ్చాడో అలా పంపబడిన వాడిన. వాళ్ళు వాగ్దాన భూమిలో ఉన్నారు. వాళ్ళు సొదొమ గొమొర్రాలో లేరు. అగ్ని చేత కాల్చివేయబడే సొదొమ గొమొర్రా, అగ్ని చేత కాల్చివేయబడే సంఘ శాఖలో లేదు ఆ విత్తనం. వాగ్దాన భూమిలో. ఈరోజు వాగ్దాన భూమి పరిశుద్ధాత్మనేనా? ఈరోజు వాగ్దాన భూమి మనకు పరిశుద్ధాత్మనేనా? ఇప్పుడు మనం పరిశుద్ధాత్మలో ఉన్నాం. మనం ఇప్పుడు వాగ్దాన భూమి. ఆమేన్. క్రీస్తు యేసులో మర్మయుక్తమైన శరీరములో నీ స్థానములో ఉన్నావు. ఇప్పుడు వాగ్దాన భూమి ఏంటిది? క్రీస్తు యేసు ఒక శరీరమై ఉన్నది. క్రీస్తు యేసు ఒక శరీరమై ఉన్నది, మర్మయుక్తమైన శరీరమై ఉన్నది. అందులో ఉన్నావు ఇప్పుడు నువ్వు. ఈ రోజున మినిస్ట్రీ అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు నువ్వు ఎవరువో నీకు తెలుస్తున్నది. నువ్వెక్కడి నుండి వచ్చావు, ఎందుకున్నావు ఈ భూమి పైన, ఎక్కడికి వెళ్ళబోతున్నావు, క్రీస్తులో నీ స్థానం ఏంటి, ఆ స్థానంలో నిన్ను పెట్టి దేవుడు ఇలా అభిషేకిస్తున్నాడు. ఆ స్థానంలో నువ్వు ఏ అవయముగా ఉన్నావు, ఏ భాగముగా ఉన్నావు. క్రీస్తు వస్తున్నది ఎందుకు? ఆయన శరీరాన్ని తీసుకుపోవడానికి. ఆయన మధ్యాకాశంలో మహిమ శరీరంలో వస్తున్నది ఎందుకు? ఆయన శరీరము మర్మయుక్తమైన క్రీస్తు శరీరముగా ఉన్న మనల్ని తీసుకుపోవడానికి. క్రీస్తు తన శరీరాన్ని తీసుకుపోవడానికి. 7 సంఘకాలలో ఉన్న వధువుని, 7 సంఘకాలలో ఉన్న పెళ్లి కుమార్తెను కొనిపోవడానికి తన శరీరాన్ని తీసుకెళ్ళబోతున్నాడు. ఎఫెసు నుండి మొదలైంది క్రీస్తు శరీరం. కరెక్టేనా? 63లో శిరస్సుగా వచ్చాడు ఆయన. ఎందుకు? ఈ శరీరమును తన రాజ్యాన్ని స్థాపించడానికి, తను వాళ్ళను పరిపాలన చేయడానికి. చేస్తూ ఉన్నాడా ఈ రోజున? ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడా? 1000 పరిపాలన భౌతికంగా జరగబోయేది ఇక్కడ ఆత్మీయంగా మనలో ఇప్పుడు జరుగుతూ ఉన్నది. అది త్వరలో భౌతికంగా కూడా జరగబోతున్నది. కానీ దానికంటే ముందు అది వధువులో జరగాలి. అది జరుగుతూ ఉన్నదా? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన శరీరాన్ని తీసుకోబోతున్నాడు. తర్వాత ఆయన 1000 పరిపాలనలోకి తీసుకురాబోతున్నాడు. నిజంగానే ఇక్కడ ఏదైతే మనకు జరుగుతున్నదో అక్కడ ఈ ప్రపంచానికి జరగబోతున్నది. భౌతిక శరీరంలో, మర్తమైన శరీరంలో ఉన్న వాళ్ళందరూ, చెప్పానుగా మొన్న, వాళ్ళందరూ పాపం చేయాలన్న తలంపు రాకమునిపే మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే థియోఫనీలోకి వెళ్ళిపోయినామంటే మనకు అన్నీ ముందే తెలిసిపోతాయి. హూ ఇస్ దిస్ మెల్కీసెదెక్? ఈ మెల్కీసెదెక్ ఎవరని వర్తమానంలో ప్రవక్త అన్నాడు. యేసుక్రీస్తుకి అన్నీ ముందే తెలుసు. అక్కడ కట్టబడిన గాడిద గురించి నాకు తెలుసా? తెలుసా తెలియదా? హౌ హీ నోస్? ఎలా తెలుసా నాకు? ఆ కొండ పట్టుకొని ఆ వ్యక్తి వస్తాడని ఎలా తెలుసా నాకు? అతను ఆ ఇంటికే వెళ్తాడని ఎలా తెలుసు? శిష్యులు నన్ను ఫాలో కమ్మని ఎందుకు చెప్పాడు? అవన్నీ మీకు అర్థమవుతుందని అన్నది. బికాస్ బ్రదర్ బ్రనహామ్ సేస్ దట్ హీ కేమ్ ఫ్రమ్ థియోఫనీ. థియోఫనీ నుండి మానవ శరీరంలోకి వచ్చాడు ఆయన. అందుకే అన్నీ తెలుసు. మనము థియోఫనీని దాటుకొని వచ్చినాం మనం, అందుకే మనకేం తెలియదు. కానీ 1000 పరిపాలనలో మనం ఆల్రెడీ థియోఫన్లో ఉంటాం కాబట్టి మర్తులు ఎవరు ఏ పాపం చేసినా మనకు ముందే తెలిసిపోతుంది. పాపం చేయకముందే, వాళ్ళకు పాప ఆలోచన రాకముందే తెలిసిపోతుంది. మనం వెళ్ళి పరిస్థితులను గొలుసుల చేత అపవాదిని బంధించేస్తాం. ఆ విధంగా నీతి పరిపాలన ఈ భూమిపైన ఉండబోతున్నది. దేవుడికి మహిమ. ఒకటి గుర్తుపెట్టుకోనండి, ఇప్పుడు ఈ మహాబబులోన్ ఏం చేస్తున్నదంటే ప్రపంచాన్ని మొత్తం ముట్టడి వేసింది. దేని ద్వారా బ్రదర్ అంటే, ఒకటి మతపు శక్తి, రెండవది రాజకీయపు శక్తి, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా తన చేతులకు తీసుకొచ్చడంలో సక్సెస్ఫుల్ అవుతుంది. మెల్లమెల్లగా వచ్చేసింది. సో ఆ విధముగా మొత్తం ప్రపంచాన్ని తను 2 సార్లు ఆల్రెడీ బబులోను ఏం చేసిందో చూసాం. బైబిల్లో మొదటి బబులోను, ఆది కాండంలో ఉన్న బబులోను, బైబిల్ ప్రారంభంలో ఉన్న బబులోను, అలానే బైబిల్ మధ్యలో ఉన్న బబులోను ఏం చేసిందో మనం చూసాం చరిత్రలో. ఇప్పుడు బైబిల్ చివరిలో ఉన్న బబులోను ఏం చేస్తుందో మనకు ఒక ఐడియా వస్తుంది, తెలిసిపోతుంది కదా మనకు. ఆ 2 బబులోన్లు మనకు అర్థమైనప్పుడు అది ఇప్పుడు జరుగుతున్నది. అది అందుకే
మనం చూసాం, సృష్టికర్తకు మౌన దేవుని దేవాలయాలు కట్టారట. దేవుని ఆరాధించుటకు నువ్వు మౌనంగా ఉండి ఇంకా బాగా ఆరాధించగలవని తీసుకొచ్చాడట వాడు. చూడు, అందుకే మిమ్మల్ని మౌనంగా ఉంచుతాడు వాడు. మీరు ఆమె నల్లలు ఎందుకు చెప్పారనుకుంటున్నావు? మీకు తెలియదు, అది అభిషేకం. అది ఎవరిది? అపవాద అభిషేకం. అన్నిటికీ గట్టిగా మాట్లాడే మీరు, ఫోన్లో గంటలు 2 గంటలు మాట్లాడే మీరు మాట్లాడారు 2 గంటలు? ఎన్నోసార్లు మాట్లాడతారు. మరి దేవుని సన్నిధికి వచ్చాక ఎందుకు మాట్లాడరు? ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కాదు, దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని ఏకీభవిస్తూ ఆమేన్ హల్లెలూయా చెప్పాలా లేదా? నువ్వు నేను అన్నది అర్థమైందా? ఎందుకు వచ్చినాం? మనం ఆరాధించడానికి వచ్చినాం. ఆరాధన ఏంటిదంటే ఏంటిదా? ఆయనను స్తుతించుట కాదా? ఆయన వాక్యం వింటున్నప్పుడు నువ్వు ఆమేన్ హల్లెలూయా చెప్పడం ఆయన స్తుతించుట కాదా? వాడు మౌనంగా ఉండడం ఎందుకు నేర్పాడట? ప్రవక్త అంటున్నాడు, దేవుణ్ణి అలక్ష్యం చేయమని చెప్తున్నాడట. పట్టించుకోకు, నువ్వు చర్చకొచ్చినావు కానీ దేవుని పట్టించుకోకు. నువ్వు మంచి నిద్రపో. దేవుని చర్చకొచ్చినావు కానీ ఇక్కడే కూర్చున్నావు, కానీ నీ మనసు మాత్రం రేపు వ్యాపారం ఎట్లా, రేపు ఉద్యోగం ఎట్లా, రేపు పలానా స్థలం కొనాలి, రేపు ఆ ఇల్లు కొనాలి, నా టార్గెట్ ఇది. ఇక్కడే కూర్చున్నావు కానీ మనసు అంతా ఎడిపోతుంది ఈ లోక సంబంధమైన ఐక విచారాల వైపు. అందుకే విత్తబడిన వాక్యమట, ఆయన విత్తువాని కథలో చెప్పాడుగా, విత్తబడిన వాక్యమట ముళ్ళ తుప్పలో పడినప్పుడు ఐక విచారాలు ఏం చేస్తానాయి? అవి అణిచివేస్తానాయి. ఆ వాక్యం నీలో ఫలించబడతలేదు. నీలో ఎంతో వాక్యం చెప్తానం మేము, కానీ మీ మనస్సు మీ హృదయం ముళ్ళ తుప్పలతో ఉంటే మేమేం చేయాలి? ఏ వాక్యం అయితే ముళ్ళ తుప్పల మధ్యలో పడిందో అదే వాక్యం మంచి నీళ్ళు పడితే నూరంతలుగా ఫలించదా లేదా? ఇక్కడ సమస్య వాక్యంలో లేదు, ఇక్కడ సమస్య నీ హృదయం యొక్క స్థితిలో ఉన్నది. అందుకే నువ్వు ఎప్పుడు మందిరానికి వచ్చినప్పుడు ఐహిక విచారాలు లేకుండా రా. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి కట్టుకుందుమా, నాకు ఎట్లా భవిష్యత్తు, ఇదెట్లా అదెట్లా, అవన్నీ ఆలోచించుకు నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు అవన్నీ పక్కకు పెట్టాయి. దేవుని ఆరాధించుట్లో మనసు పెట్టు. అపవాది ఏం చేస్తాడో తెలుసా ప్రియులారా? నువ్వు ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత నచ్చుతుంది వాడికి. నీకు తెలుసా, ఇక్కడ కూర్చొని సడన్గా నీకు మీ ఇంట్లో సమస్యలు గుర్తుకొచ్చేస్తాయి. కథం దానికోసం ఆలోచిస్తుంటాయి. ఇక నువ్వు ఇక్కడ కూర్చొని ఆరాధన వాక్యం వింటూ 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 సడన్గా నీకు అరే రేపు ఎగ్జామ్ ఉందిగా, రేపు రాయాలి కదా, గుర్తుకొచ్చేసి అయ్యో నాకు ఉద్యోగం రావాలిగా, అయ్యో రేపు చిట్టి కట్టాలి కదా, వాడికి 10,000 కట్టాలా, గిరాకీ అవుతుందంటావా? లేకపోతే ఈ వచ్చే నెల జీతం సరిపోతుందంటావా? చూసినావు, ఇక్కడ కూర్చొని వాడు నిన్న ఐహిక విచారాలతో ఏం చేస్తున్నాడంటే మౌనంగా ఉండేటట్లు చేస్తున్నాడు. ఎంతవరకు నువ్వు దేవుణ్ణి ఆరాధించకుండా నిర్లక్ష్యం చేయాలనో అంతవరకు చేయడానికి వాడు ప్రయత్నిస్తాడు. వాడు అందుకే దానికి విరుగుడు ఒకటి ఉంది. ప్రతి విషయానికి విరుగుడు ఉంది. ఇప్పుడు అపవాది పెడుతున్న విషయానికి కూడా విరుగుడు ఉంది. ఏం చేయాలి తెలుసా? ఇక్కడ వచ్చిన తర్వాత, ఈ చర్చ్ లోపల అడుగుపెట్టిన తర్వాత ఆరంభ ప్రార్థన మొదలుకొని చివరి ప్రార్థన వరకు నీ నోరు అస్సలు మూసుకొని ఉండకు. నీ చేతులు ఎప్పుడు దాని మౌనంగా దాని ఉట్టిగా ఉండనివ్వకు. చప్పట్లైనా కొట్టు, లేదా చేతులు ఎత్తైనా అలలే చెప్పు. నీ కాలు ఉట్టిగా కూర్చొనివ్వకు, దాన్ని లేచి దేవుని స్తుతించు. అక్కడ గంతులు వేయ కావాలంటే చప్పట్లు కొట్టు, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. వాడు అపవాది నిన్ను ఎంతవరకు దేవుని నిర్లక్ష్యం చేయాలో అంతవరకు చేసేటట్లు మిమ్మల్ని చేస్తున్నాడు. వాని టాక్టిక్స్ మనకు తెలియాలి, వాని తంత్రాలు మనకు తెలియాలి. వాని నువ్వు ఇక్కడికి వచ్చింది ఉట్టి తలుపడానికి కాదు, నోరుతో ఆమెన్ చెప్పడానికి.
తల ఊపడం ముఖ్యం కాదు, ఆమేన్ చెప్పడం. నోట్లో నుండి స్తుతి రావాలా, నోటితో ఒప్పుకోలు రావాలా. మందిరములో మౌనంగా ఉండడానికి రాలేదు, దేవుని ఆలయములో మౌనంగా ఉండడానికి రాలేదు. ఇదేమి మౌన దేవుని కట్టిన ఆలయం కాదు ఇది. రేపు ఒకవేళ ఈ హెచ్ఎంపివి వైరస్ వస్తే నువ్వు నోటికి మాస్క్ కట్టుకొని వస్తావు, వస్తే ఇక నోటికి మాస్క్ ఉంది కదా అని మౌనంగా ఉంటావా? ఉండొద్దు. ఆ మాస్క్ లోపలనే అరవాలా నువ్వు. మాస్క్ లేకపోతేనే అర్థలేవు, ఇక మాస్క్ ఉంటే ఏమరుస్తావు నువ్వు ఇప్పుడు? కరెక్ట్ చెప్పినావు బ్రదర్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సాతానుడు నిన్ను ఎప్పుడు ఏం చేయలేడంటే, నువ్వు కరెక్ట్గా దేవుని ఆత్మలో సత్యములో ఆరాధించినప్పుడు వాడు ఏం చేయలేడుగా. వాడు నిస్సహాయుడు, వాని చేతులు కాళ్ళు కట్టేసినట్టే, వాన్ని పూర్తిగా మనం బంధించేసినట్టే. ఇక ఎప్పుడో తెలుసా, నువ్వు దేవుని ఆరాధించినప్పుడు. ఇట్స్ ట్రూ, నేను చెప్పేది నిజం. అది ప్రాఫెట్ చెప్పాడు ఈ మాట. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తావో వాడు పూర్తిగా నీ విషయంలో బంధించబడ్డాడు. ఇక మీరు అనొచ్చు, ఎందుకు పాస్టర్ గారు అంటే, అసలు వాడి టార్గెటే ఆరాధన. నిన్ను దేవుడు సృష్టించింది ఆరాధన కోసం, దేవుడు నిన్ను విమోచించింది ఆరాధన కోసం. తను ఆరాధన పొందుకోవాలని నిన్ను సృష్టించాడు. తనను ఆరాధన పొందుకోవాలని, నువ్వు నోరు తెరిచి స్తుతించాలని, నువ్వు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలని, నువ్వు చేతులెత్తి దేవుని మొక్కాలని నిన్ను సృష్టించాడు ఆయన. నిన్ను విమోచించాడు ఆయన. నీకోసం రక్తం కార్చాడు ఆయన. టార్గెట్ అది, దేవుడు నిన్ను చేయడానికి. ఇప్పుడు వాళ్ళ లక్ష్యం ఏంటో తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో నిన్ను దేవుణ్ణి ఆరాధించకుండా చేయాలి. అందుకు వాడు ఏం చేస్తాడు? వాడు నిన్ను ఎంత మౌనంగా కూర్చోబెట్టాలో అంత మౌనంగా కూర్చోబెడతాడు. నేను ఎంత పొగరుబోతుగా చేయాలనో, ఇంత చెప్పినా పొగరు, ఇంత చెప్పినా అహంకారం, ఇంత చెప్పినా ఇగో. నేనేందో ఆరాధించేది, నేనేందో నోరు తెరిచి ఆమెను చెప్పేది, నేనేందో అల్లలో చెప్పేది. అబ్బా, నువ్వు అలా చేసినావు అనుకో, అపవాది సక్సెస్ అయ్యాడు నీ విషయంలో. ఇండియాలో ఆ మౌన దేవునికి కట్టిన ఆలయాలు, దేవాలయాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కొన్ని సంఖ్యలో కొంత ఉన్నది, మనకు తెలుసు ఆ విషయం. కరెక్టేనా కాదా? రోజుల తరబడి మౌనంగా ఉన్న మెహర్ బాబా. ఎంతమంది తెలుసు మెహర్ బాబా కథ? తెలియదా మీకు? మెహర్ బాబా కథ చూడండి, వినండి, యూట్యూబ్లో ఉంది. నెలల పాటు మౌనంగా ఉండడం, ఎవరితో మాట్లాడకపోవడం, అదే ఆరాధన, అదే దేవుని ఆరాధించుట. మరి మూగోడు జీవితంలో ఎప్పుడు మాట్లాడాడుగా, మరి వాన్నేమనాలి ఇప్పుడు? మూగోడు జీవితంలో ఎప్పుడు మాట్లాడలేడు, ఎప్పుడు వినలేడు, మరి వాన్నేమనాలి మనం? అదేనా మన స్పెషల్ ఆరాధన? అలాంటి ఆరాధన దేవుడు పొందుకోవాలంటే మన అందరిని మూగోలుగా చేసేటోడు దేవుడు. నోరు ఇచ్చేటోడు కాదు, గొంతు స్వరం ఇచ్చేటోడు కాదు ఆయన. ఓన్లీ నోరు తినడానికే ఇచ్చేటోడు ఆయన. అవునా కాదా? దేవుడు స్వరాన్ని ఇచ్చింది, గొంతుని ఇచ్చింది ఆయనను సృష్టికర్తను ఆరాధించడానికి. స్వరమెత్తి ఆయనను నువ్వు స్తుతించాలా, గలమెత్తి నువ్వు ఆయనకు పాడాలా, గలమెత్తి నువ్వు ఆయనకు పాడాలా. హల్లెలూయా. ఒక చిన్న కోట్ చదువుతాను ఇప్పుడు. ప్రవక్త అంటాడు, ఈ బోధ ప్రపంచమంతా విస్తరించుచున్నది. పెరగమ సంకాలం 87వ పారాగ్రాఫ్ చివరి లైన్లు చదువుతున్నా. మరి ఈ రోజున మీరు ఇండియాలో గొప్ప సృష్టికర్తకు మౌన దేవునికి కట్టిన దేవాలయములు సంఖ్యలో కొన్ని ఉండటం మీరు చూడగలరు. కొన్ని ఉన్నాయి కరెక్టే ఇండియాలో. ఆ తర్వాత ప్రాఫెట్ ఇక మొదలుపెట్టాడు, తల్లి శిష్యుని గూర్చిన ఆరాధన గురసం.
88వ పారాగ్రాఫ్లో అంటాడు, సృష్టికర్తకు తండ్రిని ఆరాధించవలసిన అవసరం లేదు గనక, అంటే మౌనంగా ఉంచేశాడుగా. ఇక సృష్టికర్తను తండ్రిని నువ్వు ఆరాధించాల్సిన అవసరం లేదు, ఇక మౌనంగా ఉండడే ఆరాధనని తీసుకొచ్చాడు. సృష్టికర్తకు తండ్రిని ఆరాధించవలసిన అవసరం లేదు కనుక సహజంగానే తల్లి మరియు శిష్యు ఒక ఆరాధనకు మళ్ళీ వారే పూజనీయులైరి. ఎట్లొచ్చిందో చూస్తున్నారా మీరు? తల్లి మరియు శిశువు. ఈజిప్టులో కూడా అదే విధముకు తల్లి మరియు కుమారుడు ఐసిస్ మరియు ఓసిరిస్గా పిలువబడుచు ఆరాధించుట వాడుక. మీకు తెలుసుగా, బబులోను నుండి ఎక్కడికి వెళ్ళింది మతము? ఈజిప్ట్కి వెళ్ళింది. ఈజిప్టు నుండి ఎక్కడికి వెళ్ళింది? గ్రీకులకు వెళ్ళింది. గ్రీకుల జ్ఞానాన్ని పొందుకున్నారు. తర్వాత ప్రవక్త అంటాడు, అది ఇండియాకి, చైనాకి, రోమ్కి, దక్షిణ ఉత్తర అమెరికా దేశాలకు, ఇలా అన్ని దేశాలకు అది ప్రాకిందా ఆ మతం. చదివినాం కదా మనం ఆల్రెడీ. మరి ఇంకేమంటాడంటే మూలం ఒకటే అన్నిటికీ, అదే బబులోను, కానీ పేర్లు వేరు వేరు అంతే. ఎందుకు? భాషను బట్టి పేరు మారింది. మీకు అర్థమైందని అన్నది? ఇప్పుడు చూడండి, ఈజిప్టులో కూడా అదే విధముగు తల్లి మరియు కుమారుడు ఐసిస్ మరియు ఓసిరిస్గా పిలువబడు ఆరాధించుట వాడుక. ఇండియాలో అది ఈసి మరియు ఈశ్వర. ఈసి మరియు ఈశ్వర. తల్లినో ఈసి అంటారు, కుమారునో ఈశ్వర్ అంటారు. తెలుసు కదా మీకు? ఆమేన్. ఇండియాలో అది ఈసి మరియు ఈశ్వర. ఆ పేర్ల యొక్క సారూప్యమును గమనించండి. సేమ్ అట్లాంటి పేర్లే కనబడతాయి అక్కడ. ఆసియాలో అది సైబులు మరియు డియోయుస్. సైబుల్ మరియు డియోయస్. ఏది? ఆసియా ఖండంలో. రోమ్ మరియు గ్రీసులో దానికి తగినట్లుగానే ఉండును. చైనాలోనూ అంతే. చైనాలోనికి ప్రవేశించిన కొందరు రోమన్ క్యాథలిక్ మిషనరీలను సంభ్రాశ్రమంలో ముంచివేసిన సంగతి వినండి. రోమన్ క్యాథలిక్ మిషనరీలు కొంతమంది చైనాకి వెళ్ళారట, మిషనరీలు సువార్త చెప్పడానికి. వాళ్ళకు సంభ్రాశ్రమలు వేసినాయట. ఎందుకు? చైనాకి వెళ్ళిన తర్వాత. ఎందుకు? చైనాలోని వారు మడోనా మరియు శిష్యును పూజించుచున్నారు. ఇండియా తల్లి కుమారుని ఆరాధన, తల్లి శిష్యుని ఆరాధన. చైనా కూడా తల్లి శిష్యుని ఆరాధన. గ్రీసు సేమ్, రోమ్ సేమ్, ఈజిప్ట్ సేమ్. ఇది ఎక్కడి నుండి వచ్చింది ఈ తల్లి కుమారుని ఆరాధన? వినపడతలేదు నాకు. ఎక్కడి నుండి వచ్చింది? బబులోను నుండి వచ్చింది. చైనాలోని వారు మడోనా మరియు శిష్యుని పూజించుచున్నారు. ఆ శిష్యు యొక్క శిరస్సు పైన కాంతి పుంజములు ఏటవాలుగా పడి కనబడుచున్నవి. అందుకే రోమన్ క్యాథలిక్ విగ్రహాలను చూడండి, సేమ్. ఆ తల్లి కుమారుని విగ్రహాన్ని, ఎత్తుకున్న విగ్రహాన్ని చూడండి, సేమ్. చుట్టూ ఏముంటుంది? సూర్య వలయములు ఉంటాయి. ఉంటే ఉండవా? ఆ శిష్యు యొక్క శిరస్సు పైన కాంతి పుంజములు ఏటవాలుగా పడి కనబడుచున్నవి. ఆ విగ్రహమునకు వాటికన్లో ఉన్న విగ్రహమునకు ఏమీ తేడా లేదు. వాటికన్ ఏంటిది? రోమన్ క్యాథలిక్, పోపు రోము. ఆ విగ్రహమునకు, చైనాలో ఉన్న ఆ విగ్రహమునకు, వాటికన్లో ఉన్న విగ్రహమునకు ఏమీ తేడా లేదు. కొన్ని ముఖ కవలికలలో తప్ప పెద్ద మార్పు ఎక్కడా లేదు. కొంచెం ముఖాలు కవలికలు, ఆ విగ్రహంలో ఉన్న ముఖ కవలికలే తేడా తప్ప అన్నీ సేమ్. అందరూ తల్లి శిష్యు యొక్క ఆరాధన చేస్తున్నది. టైం అయిపోయింది. ప్రాఫెట్ అంటున్నాడు, ఇప్పుడు నేను చదివిన లేఖనం ఇంకా ఇందులోనే వస్తుంది, మధ్యాహ్నం కంటిన్యూ చేస్తాను, వినండి. ఇంటికి వెళ్ళాక మధ్యాహ్నం వినండి. ఇది తీసుకొచ్చింది ఎవరంటే, మూల చరిత్రకు వెళ్తే బబులోన్లో మనకు అక్కడ సెమిరామిస్ మరియు ఆమె కుమారుడైన తమ్మోజు. సెమిరామిస్ ఎవరంటే నిమ్రోదు తల్లి. కానీ సొంత కుమారునితో వ్యభిచరించడం ద్వారా పుట్టిన కుమారుడే తమ్మోజు. తన సొంత కుమారుడు నిమ్రోదుతో వ్యభిచరిస్తే తమ్మోజు గర్భంలో పడ్డాడు. తమ్మోజు గర్భంలో పడినప్పుడు
జరిగిన విషయం ఏంటంటే నిమ్రోద్ చనిపోయాడు. అప్పటికే కూషు చనిపోయాడు, తండ్రి చచ్చిపోయాడు, అంటే సెమిరామిస్ భర్త చనిపోయాడు. ఇప్పుడు సెమిరామిస్ కొడుకు తల్లితో అక్రమ సంబంధం కలిగి ఉండడం వలన, అర్థమైందని అన్నది, తల్లితో అక్రమ సంబంధం కలిగి తమ్మోజు కడుపులో పడ్డాడు. ఇప్పుడు నిమ్రోదు చనిపోయేసరికి జనులు ఏం అడగాలో, జనులకు ఏం చెప్పాలో సెమిరామిస్కి అర్థం కాలేదు. ఆమె గర్భం ఎట్లా వచ్చిందనేది. అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఒక మంచి కథను అల్లింది ఆమె. ఆ కథ ఏంటిదంటే, మీరు నమ్ముతున్న ఈ యొక్క నిమ్రోదు, వింటున్నారా, అతనే సూర్యదేవుడిగా నమ్మేవాళ్ళు, సూర్యదేవుడిగా నా గర్భములో జన్మించబోతున్నాడు. వింటున్నారా? మరి బైబిల్లో తమ్మోస్ పేరు ఉంది తెలుసా? చూపిస్తాను నేను మీకు. అది కూడా తమ్మోస్ పేరు ఉంది బైబిల్లో. తమ్మోస్ ఆరాధన ఉంది. అయితే ఎప్పుడైతే సెమిరామిస్కి ఈ తమ్మోస్ పుట్టాడో, అందరిగా సూర్యదేవుడు జన్మించాడని, అందుకే రోములో డిసెంబర్ 21 నుండి 25 మధ్యలో రోమన్ సర్కస్ పండుగలు జరుగుతాయి. రోమన్ సర్కస్ పండుగలు డిసెంబర్ 25న వారు తమ్మోజు యొక్క పుట్టినరోజుగా, సూర్యదేవుని పుట్టినరోజుగా వాళ్ళు ఆరాధించేవారు. ఇప్పుడు పుట్టిన కుమారుడు ప్లస్ భర్త రెండు ఆమెకు. ఆ శిష్యు ఎవరంటే, ఆ తమ్మోజు ఎవరని చెప్పుకుందంటే కుమారుడు ప్లస్ భర్త. అతనే కుమారుడు, అతనే శిష్యువు, మరి అతనే భర్త కూడా అని చెప్పుకున్నది. అందుకే కండరాలు కలిగిన వ్యక్తిగా విగ్రహాలు ఉంటాయి. ఆ ఎత్తుకున్న చిన్న పిల్లోడికి, ఆ శిష్యువుకి కండరాలు ఉంటాయి. మీకు అర్థమైందని అన్నది. సో బ్రదర్ బ్యానం ఏమంటాడంటే, కేవలం వాళ్ళు వాటి పేర్లు మాత్రమే మార్చేశారు. క్రైస్తత్వంలోకి వచ్చినప్పుడు ఆల్రెడీ మరియ కనబడతా ఉన్నది, ఆల్రెడీ బాలయేసు కనబడతా ఉన్నాడు. సో వీళ్ళు ఏం చేశారంటే, అన్యత్వాన్ని క్రైస్తత్వంలోనికి తీసుకురావడానికి, అదిగో ఆ పండుగలను అన్యత్వంలో ఉన్న పండుగలను క్రైస్తవ పండుగలుగా మార్చుకోవడానికి సింపుల్గా వాళ్ళు పేర్లు మార్చేశాడు అన్నాడు ఆయన. అందుకే ఈరోజు అది భయంకరమైనది అని మొత్తుకునేది మేము. క్రిస్మస్ భయంకరమైన పండుగ. ఒక విచారములో తల్లితో వ్యభిచరిస్తే పుట్టిన కుమారుని యొక్క పుట్టినరోజు అది. సూర్యదేవుని పుట్టినరోజు. ఇప్పుడు అక్కడ సూర్యదేవుడు, ఈయనెవరు? నీతి సూర్యుడు. యేసుక్రీస్తుని బైబిల్ ఏమంటుంది? నీతి సూర్యుడు. సో సూర్యదేవుని పుట్టినరోజును నీతి సూర్యదేవుని పుట్టినరోజుగా మార్చేసిండు. సింపుల్. రోమన్ క్యాథలిక్ చేసిన పని అది. అందుకే ఇవన్నీ, ఈ సిద్ధాంతాలు, ఈ పద్ధతులన్నీ అందుకే ఎక్కడి నుండి వచ్చినాయి? ఈ బబులోను నుండి. అందుకే మనం బయటకు వస్తాం ఈ రోజున. బబులోను నుండి మనం బయటకు వస్తున్న కారణం అదే. బబులోన్ ఏంటి? సంఘ శాఖలు, సంస్థాగత సంఘాలు, సిద్ధాంతాలు, వాళ్ళు కలుగున అన్య సిద్ధాంతాలు, త్రిత్వము, త్రియేక అంటే ఒక దేవుని కంటే ఎక్కువ మంది దేవుని ఆరాధించుట, బహుదేవత ఆరాధన, దేవునిలో ముగ్గురు ఉన్నారని చెప్పడం, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ మూడు వీళ్ళ ముగ్గురు వేరు వ్యక్తులు అని చెప్పడం. ఒకే వ్యక్తి కాదు, వేరు వ్యక్తులు. మీకు అర్థమైందని అన్నది. సో ఆల్ దీస్ ఈ విగ్రహార్థన, ఈ పండుగలు, ఈ సిద్ధాంతాలు, ఈ త్రిత్వపు బోధ, ఈ త్రిత్వాన్ని చేపట్టి వాళ్ళు ఏం చేశారంటే, యేసుక్రీస్తు నామ బాప్తిస్మానికి తీసేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ బాప్తిస్మం తీసుకొచ్చేశారు. ఎందుకంటే మనకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారుగా. ఉట్టి యేసుక్రీస్తు నామల బాప్తిస్మం ఇస్తే ఓన్లీ కుమారుని పేరే ఇస్తానంగా. మరి తండ్రి ఎక్కడ పోయిండు? మరి పరిశుద్ధాత్మ ఎక్కడ పోయిండు? మీకు అర్థమవుతుందని అన్న. సో మరి తండ్రి పరిశుద్ధాత్మ కూడా వాళ్ళ పేర్లో కూడా మనం బాప్తిస్మం తీసుకోవాలిగా. కాబట్టి తండ్రికై, కుమారునికై, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం అని బిరుదులలో ఇవ్వడం మొదలుపెట్టారు. ఎందుకు? వాళ్ళ మూల సిద్ధాంతం ఏంటంటే, వాళ్ళు ఏకదేవుని నమ్మరు. వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేవాడు ఒక్కడే అని వాళ్ళు నమ్మరు. త్రియేక త్రిత్వాన్ని నమ్ముతారు. అందుకే దాన్ని విడిచిపెట్టి మనం బయటికి వచ్చినాం. ఈరోజు నువ్వు దేవుణ్ణి
ఆత్మలో సత్యములో ఆరాధించాల. ఆత్మ అనగా పరిశుద్ధ ఆత్మ, సత్యము అనగా వాక్యము. వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా నమ్ముతూ ఆ వాక్య ప్రకారముగా నువ్వు దేవుని ఆరాధించాలి. అదే తండ్రి కోరుతున్న ఆరాధన. కానీ సాతానుడు అది లేకుండానే చేస్తున్నాడు. ఓడంటాడు బైబిల్లో ఎక్కడ క్రిస్మస్ పండుగ లేదు అని అంటే నీకు చూపిస్తా, నేను రుజువు చేస్తా, 10 కోట్లు ఇస్తా నీకు అని చరిత్రకు పోతాడు. నేను బైబిల్లో అన్న, నేను చరిత్రలో రాముడు కూడా ఉన్నాడు, మరి పూజిద్దాం అందరం కలిసి. చరిత్రలో కృష్ణుడు కూడా ఉన్నాడు, పూజిద్దాం అందరం కలిసి. చరిత్రలో మహమ్మద్ ప్రవక్త ఉన్నాడు, పోదాం మరి ఇస్లాంలోకి. చరిత్రలో 100 ఉన్నాయిరా బాబు. నేను మాట్లాడుతుంది బైబిల్. కెన్ యూ షో మీ ఫ్రమ్ ద బైబిల్? బైబిల్లో నాకు చూపించగలవా క్రిస్మస్ పండుగ ఎక్కడుందో? త్రియేక దేవుడు త్రిత్వం దేవుడు అని బైబిల్లో ఎక్కడుందో? తల్లి మరియు శిష్యు ఒక ఆరాధన ఎక్కడుందో? బిరుదులలో బాప్సం ఇచ్చినట్టు ఎక్కడుందో? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్సం ఇచ్చినట్టు ఎక్కడుందో? నువ్వు బైబిల్లో చూపించగలవా నువ్వు? అరే మళ్ళీ చరిత్రకు పోతాడు. చరిత్ర పోతే మరి చరిత్రలో చాలా ఉన్నాయి, మరి అవన్నీ నమ్మి మనం పూజలు చేద్దామా? చరిత్ర కాదు క్రైస్తవునికి ఆధారం, వాక్యం ఆధారమై ఉన్నది. మత్తయి సువార్త 4:4 ఏమంటుంది? మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన. చరిత్ర కాదు మనకు కావాల్సింది, వాక్యం. వాక్యం ఏమంటాంది? ఇప్పుడు నేను అదే చరిత్రలో చూపిస్తాను ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయో. మరి ఇవన్నీ సిద్ధాంతాలని, కల్పిత సిద్ధాంతాలని, కల్పిత బోధలన్నీ, ఈ కల్పిత ఆచారాలన్నీ, ఈ కల్పిత దాని ఏమంటారు, ఈ కల్పిత పండుగలన్నీ ఎక్కడి నుండి వచ్చినాయో నేను చరిత్రలో నుండి చూపిస్తానా. ఇవన్నీ కల్పితం ఇవి, కానీ బైబిల్లో లేవు. దేర్ ఇస్ నో సచ్ థింగ్స్ ఇన్ ద బైబిల్. బైబిల్ అలాంటివి లేవు. కల్పితమైన దానిని నువ్వు బైబిల్లో కలిపితే నీకు ప్రకటన 22 గుర్తుకు లేదా? ఇందులో ఏది కలిపినా ఏది తీసివేసినా నువ్వు శాపగ్రస్తుడు అని, దేవుని తెగులు మీ పైన కుమ్మరించబడుతుందని లేదా బైబిలా? డు నాట్ యాడ్, డు నాట్ సబ్ట్రాక్ట్. కలపొద్దు, తీసేయద్దు. ఒకటి గుర్తుంచుకోండి, కనీసం బైబిల్లో ఛాయలున్నా బాగుండు. క్రిస్మస్ ఛాయ ఎక్కడైనా ఉందా పాత నిబంధనలో? ఎక్కడైనా క్రిస్మస్ ఛాయ ఉందా? ఇజ్రాయెల్కి ఇచ్చిన 7 పండుగలలో అవన్నీ మనకిప్పుడు ఛాయలుగా ఉన్నాయి. అవన్నీ మనకి ఇప్పుడు నెరవేరిపోతున్నాయి. అవి 7 పండుగల్లో కరెక్టేనా కాదా? పస్కా పండుగ నుండి ప్రారంభమైంది మనకు మొదటి రాకడ పస్కా పండుగ, అవునా కాదా? మరి అలాంటప్పుడు వీటిలో ఈ పండుగలలో ఎక్కడైనా ఛాయ కనబడతా ఉందా? క్రిస్మస్ ఛాయ ఎక్కడైనా ఉన్నదా? లేదు. బైబిల్లో లేని పండుగను ఎందుకు కలుపుతున్నామని మనం అడిగేది. ఇది రోమన్ క్యాథలికులు తీసుకొచ్చిన పండుగ. ఎందుకంటే ఇది ఆల్రెడీ రోమన్ క్యాథలికులు వాళ్ళు అన్య రోముగా ఉన్నప్పుడు, జెంటైల్ రోమ్ అన్య రోముగా ఉన్నప్పుడు ఉన్న పండుగలకే పేర్లు మార్చేశారు. ఆ విగ్రహాల పేర్లు మార్చేశారు, వాళ్ళ పద్ధతి, వాళ్ళ సిద్ధాంతాల పేర్లు మార్చేశారు. అందుకే బైబిల్ ప్రకటన 17లో దాని మహావేశాన్ని పిలుస్తూ ఉన్నది. ఆత్మ సంబంధంగా. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం చెప్పినట్టు గుర్తుపెట్టుకోనండి, ఇవన్నీ మనం బయటికి పిలువబడ్డాం. వాటి నుండి మనం బయటికి పిలువబడ్డాం. ప్యూర్ వర్డ్, స్వచ్ఛమైన వాక్యాన్ని స్వీకరించి స్వచ్ఛమైన వాక్యములో మనమైనా ఆరాధించాలి. మనం ఇందులో ఏది కలపడానికి వీల్లేదు, ఏది తీసేయడానికి వీల్లేదు. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి తలలు వంచి పూర్తిగా దేవునికి సమర్పించుకోండి.
మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా యేసయ్య, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిజంగా ఈరోజు ప్రభువా, మేము బబులోను నుండి బయటికి వచ్చామంటే ఏంటో మాకు అర్థమవుతున్నది. ఇన్ని సిద్ధాంతాల, ఇన్ని తప్పుడు బోధల, ఇన్ని అపవాదిని ఆరాధించుటకు, కొన్నిట్లలో ప్రత్యక్షంగా కొన్నిట్లలో పరోక్షంగా అపవాదిని ఆరాధించుటకు వాడు తీసుకొచ్చిన ఈ బోధలన్నీ మేము వింటూ ఉంటే, ఈ సిద్ధాంతాలను మేము వింటూ ఉంటే, నిజంగా ప్రభువా, నువ్వు మా కొరకు నువ్వు ప్రవక్తను పంపినందుకు వందనాలయ్యా. లేఖనము ప్రకారముగా, వాక్య ప్రకారంగా నువ్వు ప్రవక్తను పంపావు. వాక్య ప్రకారంగా నువ్వు మమ్మల్ని ఏర్పరచుకొని ఎన్నుకున్న ప్రజలము కాబట్టి మమ్మల్ని బయటికి పిలిచావు ప్రభువా. ఈరోజు నేను ఆత్మలో సత్యములో ఆరాధించే ప్రజలుగా మేము ఉన్నాము. దాని కొరకు నువ్వు మమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నావు, ప్రత్యేకంగా ఎన్నుకున్నావు. దానికోసం ఎప్పుడు జగతు పునాది వేబడగమునిపే, లోక పునాదులు వేబడగమునిపే నీ మనస్సులోని వెనక భాగములో నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నావయ్యా. ఆ 7వ ముద్రలో మమ్మల్ని ఏర్పరచుకున్నావయ్యా. ఆ రహస్యంలో మమ్మల్ని ఏర్పరచుకున్నావయ్యా. అందుకే ఈరోజు మేము ఈ వర్తమానాన్ని నమ్మగలుగుతున్నాం. అపవాది తీసుకొచ్చిన ఈ అబద్ధపు సిద్ధాంతాలు, ఈ తప్పుడు సిద్ధాంతాలు, ఈ కల్పిత బోధలు బబులోనులో పడిపోయి, బబులోనులో ఉండి, ఆ గలిబిలులో ఉండి ప్రభువా, ఈరోజు అపవాదిని ఆరాధిస్తున్న దానిలో నుండి నువ్వు మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు. వాడు ప్రత్యక్షంగా పరోక్షంగా నీ దగ్గర నుండి వాడు ఆరాధన పొందుకుంటున్నాడయ్యా. కానీ అందులో నుండి నువ్వు మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు. అబ్రహామును ఎలాగైతే, అదిగో షేతు సంతానంలో నుండి వచ్చిన అబ్రహామును ఎలాగైతే కల్దీల దేశము నుండి బయటికి తీసుకొచ్చావో, మమ్మల్ని కూడా ఆ విధంగానే బయటికి తీసుకొచ్చావు. అబ్రహాము రాజసంతానంగా మేము ఇప్పుడు బయటికి పిలువబడ్డాం. మాకు ఒక రాజ్యమును నువ్వు వాగ్దానం చేశావు. మాకు ప్రభువా శరీర మార్పును వాగ్దానం చేశావు. మాకు ప్రభువా హల్లెలూయా, ఈ భూమిపైన మేము రాజులుగా ఉంటామని నువ్వు వాగ్దానం చేశావు. అబ్రహాము రాజసంతానంగా అవన్నీ మాకు వాగ్దానం చేయబడ్డాయి. అవి ఇప్పుడు మాలో నెరవేరిపోతున్నాయి. యేసయ్యా, కృప చూపించు మా పైన. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. ప్రతి ఒక్కరిని నువ్వు ఆస్వాదించు. ప్రతి ఒక్కరి వాక్యం ద్వారా వారి కనులు తెరవబడునుగాక, వెలిగించబడునుగాక, గ్రహించుదురుగాక. నీకు పూర్తిగా సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.